పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ రెడ్డప్ప. పోలీస్ అధికారులందరూ కూడా వేరే వాళ్ళ పైన ఆధారపడి మీరు ఛార్జ్షీట్ వేస్తారు కానీ ఎఫ్ఐఆర్ బిల్డప్ చేస్తారు కానీ 164 స్టేట్మెంట్ చేస్తారు కానీ మీరు స్వతహాగా ఎంతమంది ఎస్ఐలు ఎంతమంది సిఐలు ఒక కేసు ఇస్తే మీరు ఫైల్ చేస్తున్నారు కోర్టులో. మీ గురించి మాకు తెలియదా? ఏపీపీ 1 దగ్గర పోవాలో, ఏపీపీ 2 దగ్గర పోవాలో, పబ్లిక్ దగ్గర పోవాలో, లేకుంటే రిటైర్డ్ ఆఫీసర్ల దగ్గర వాళ్ళ దగ్గర రాపించుకొని వస్తే క్వశ్చన్లు మీరు వేస్తారు. మిథున్ రెడ్డి అంత చదువు రాని మనిషి కాదు. రాజకీయ కుటుంబంలో పుట్టిందా కాకుండా చక్కగా చదువుకున్నాడు, మంచిగా ఉన్నాడు, మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. మిథున్ రెడ్డిని సర్వవిధాలా తొక్కేయాలనేసి ఈ లోకేష్ కానీ, ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ప్రయత్నాలు సాగవు. ఎన్నికలంటూ జరిగితే మేము గెలిచి తీరుతాము. మిథున్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు, జగన్మోహన్ మళ్ళీ సీఎం అవుతాడు. మేమందరూ కూడా ప్రజలకు సహాయంగా ఉండాలనుకుంటాము. కానీ మీలాగా అబద్ధాలు చెప్పి ప్రజలకు మోసం చేసే ప్రసక్తే రాదు. మీరు మీ పేపర్లు ఇప్పుడు కూడా మమ్మల్ని అణుగుదొక్కాలని చూస్తున్నారు కానీ ప్రజలకు సహాయం చేయాలని మీరు ఇప్పుడైనా అనుకుంటున్నారా? ఈ సిటీ ఇది బోగస్, ఇదంతా బోగస్. మమ్మల్ని మా మీద పెట్టండి, అందరూ వచ్చిన అందరినీ ఇక్కడే పెట్టండి, జైల్లో పెట్టేసిన మాకేం అభ్యంతరం లేదు. అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలంలో చదువుకున్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం, ప్రతి గ్రామంలో చూస్తున్నాం. ఇప్పుడు రేపు పొద్దున్న మిథున్ రెడ్డి జైలుకి పోయిన తర్వాత తెలుస్తుంది మీ కథ ఏంట్రా అనేసి. ఈ ఎంతమంది అభిమానులు ఏ విధంగా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారండి. మేమేం పిలిపించుకోవడంలా మీలాగా. ఇప్పుడు చెప్పండి, మీరు మా జిల్లాకు మీరు ఏం చేసినా చెప్పండి, ఏ అభివృద్ధి చేసినట్టు